అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనలక్ష్మీదేవి, లక్ష్మీదేవి, అదృష్ట దేవత, ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే దేవతలే కాకుండా మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే దరిద్ర దేవత కూడా ఉంటుందట. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెనే దరిద్ర దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత అసలే ఉండదు. దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఆ దేవుడు కూడా మీ ఇంటిని రక్షించలేడు. ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు తరిమి కొట్టాలంటే ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోవడం, అలాగే పవిత్రమైన తులసి మొక్క ఎండిపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇళ్లలో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేకపోయినా సరే ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా మీకు కూడా అనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉన్నట్టే. అలాగే మనలో చాలామంది పాత బట్టలను మూటకట్టి ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు. అలాగే మనలో చాలామంది ఇంటి గుమ్మం అందంగా కనిపించాలని ప్లాస్టిక్ పూల దండలను వేలాడదీస్తారు. ఇలాంటి ఇళ్లలోకి దరిద్ర దేవత వెంటనే ప్రవేశిస్తుంది. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఉంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తమ తల్లిదండ్రుల మాటను అస్సలు వినరు. పెద్దలను గౌరవించకుండా ఎదురు చెబుతారు. మీ పిల్లలు కూడా ఇలా ప్రవర్తిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం. అలాగే మనలో చాలామంది ఆడవారు చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటారు. ఏ ఇంట్లో అయితే మహిళలు ఏడుస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. చిన్న చిన్న విషయాలకే స్త్రీలు ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో అశుభాలు కలుగుతాయి. ఇక చాలామంది ఇళ్లలో తరచూ పాలు మాడిపోతూ ఉంటాయి. పాలను లక్ష్మీదేవిగా పోలుస్తారు. కాబట్టి మీ ఇంట్లో పాలు మాడిపోతూ ఉంటే ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉన్నట్లే. అలాగే అన్నం మాడిపోవడం, పప్పు మాడిపోవడం కూడా దరిద్ర దేవతకు సంకేతం. అలాగే మీ ఇంట్లో వస్తువులు పగిలిపోతూ ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని అర్థం చేసుకోవాలి. ఇక పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దురదృష్టంగా భావిస్తారు. ఇలా మీకు కూడా జరిగితే ఏదో ఒక సమస్య రాబోతుందని గుర్తించాలి. కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషాలు ఉండవు. ఇక ఎక్కడైతే దుర్వాసన వస్తుందో అక్కడ ఖచ్చితంగా దరిద్ర దేవత నివసిస్తుంది. అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ చెడు వాసన వస్తూనే ఉంటుంది. ఇంటిని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన పోదు. మీ ఇంట్లో కూడా అలా జరిగితే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే. కానీ ఏ ఇంట్లో అయితే సుగంధ సువాసనలు వస్తూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఇక మనలో చాలామంది మధ్యాహ్న సమయంలో ఎక్కువగా నిద్రపోతారు. మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపుకు ఆకర్షిస్తుందట. ఇక చాలామంది ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని కాళ్ళపైన పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల కూడా దరిద్ర దేవత వెంటాడుతుంది. ఇక మీ ఇంట్లో ఉన్న మొక్కలు ఎండిపోతూ ఉంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. ఇంటిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు. చీకటిగా ఉన్న ఇళ్లలోకి వెంటనే జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. నిరంతరం చెడు ఆలోచనలు రావడం, చిన్న విషయానికే కోపం రావడం, ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపించడం, దేవుని పట్ల భక్తి తగ్గి పూజ చేయాలని అనిపించకపోవడం, ఇవన్నీ దరిద్ర దేవత ఉందని తెలిపే చెడు సంకేతాలే. ఇక ఆడవాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కాటుక బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే చెడు శక్తులు ఎక్కువగా ఆడవారిని ఆకర్షిస్తాయి. కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అలాగే కాటుక పెట్టుకోవడం ద్వారా భయంకరమైన నరపీడ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అలాగే చాలామంది ఇళ్లలో బూజు ఎక్కువగా ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా ఇంట్లో బూజు కనిపిస్తే మీ ఇల్లంతా దుష్ట శక్తులతో నిండిపోయిందని అర్థం. అదేవిధంగా ఎండిపోయిన మామిడి తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది మహిళలు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ నీరసంగా ఓపిక లేనట్టుగా కనిపిస్తారు. ఇంట్లో ఏ పని చేయాలనిపించదు. ఇలా మీకు కూడా అనిపిస్తే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇక పాత వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి త్వరగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది.
ఎంత డబ్బు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని సంకేతం. ఈ సంకేతాలను బట్టి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని సులభంగా తెలుసుకోండి. అయితే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలతో మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే, స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. పసుపు చాలా శుభసూచకం. ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి తొందరగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. అదేవిధంగా ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి పొడి అలాగే గుగ్గిలం కలిపి ఇల్లంతా ధూపం వేస్తే మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు పారిపోతుంది. ఇంటి గడపను మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. అయితే ఇంటి గుమ్మానికి పసుపు రాయకుండా వదిలేస్తే ఆ ఇంట్లోకి త్వరగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అసలు ఎలాంటి పనులు చేయడం ద్వారా మన ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అవి చిన్న తప్పులే అని మనం చాలా తేలికగా తీసుకుంటాము. కానీ ఆ చిన్న తప్పులే మన పాలిట శాపంగా మారుతాయి. మన ఇంట్లోకి దరిద్ర దేవత రావడానికి ముఖ్య కారణం ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్ర లేవడం. సూర్యుడు వచ్చాక ఇంటి ఇల్లాలు నిద్ర లెగిస్తే ఆ ఇల్లంతా దుష్ట శక్తులతో నిండిపోతుంది. అదేవిధంగా ఇంటి ముందు ముగ్గు లేకపోతే వెంటనే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముగ్గు లేని ఇళ్లలో ఎప్పుడూ అపశకునాలు కలుగుతాయి. కాబట్టి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే దుప్పట్లను విదిలించి మడత పెట్టుకోవాలి. దుప్పట్లను మడత పెట్టకుండా అలాగే వదిలేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షిస్తుంది. ఇక మనలో కొంతమంది తమ బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోరు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే మీ ఇంట్లోకి సులభంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచడం, చెత్త బుట్టలను ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే ఉదయం 8 గంటల్లోపే ప్రతి ఒక్కరూ స్నానం చేసేయాలి, లేదా కనీసం 10 గంటల్లోపైన స్నానం చేసేయాలి. ఉదయం 10 దాటిన తర్వాత స్నానం చేస్తే జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. ఇక వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి. ఇక రాత్రి సమయంలో ఎప్పుడూ కూడా మాసిన బట్టలను ఉతకకూడదు. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా మాసిన బట్టలను వేలాడదీయకూడదు. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక కుటుంబం అంతా కలిసిమెలిసి భోజనం చేయాలి. ఒంటరిగా భోజనం చేయకూడదు. ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లే. ఇక మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం. పాల సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది. అలాగే హాలాహలం ఉద్భవించినప్పుడు దరిద్ర దేవత జన్మించింది. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్ర దేవతను బయటకు పంపి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.